వకీల టాక్స్. నా పేరు వకీల. ఈ రోజు జరిగిన బిగ్ బాస్ 8 ఎపిసోడ్ 1 గురించి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఎపిసోడ్ 1 లో నైనిక గేమ్ అంటే తన టాస్క్ లో ఆడిన విధానం, ఫస్ట్ టాస్క్ లో సెకండ్ టాస్క్ లో ఆడిన విధానం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నాకు మాత్రం సూపర్ గా ఆడింది, తన ప్రాణం పెట్టాడింది అనిపించింది. ఎందుకంటే నాకు సార్ చెప్పారు కదా నిన్న ఎపిసోడ్ లో ముగ్గురు దగ్గర నుంచి 3 కాంప్లిమెంట్స్ తీసుకోవాలి 3 రోజుల్లో అని చెప్పారు కదా. తనకి 3 రోజులు అవసరం లేదు, ఒక రోజులోనే కాంప్లిమెంట్ తీసుకుంటది ముగ్గురు దగ్గర నుంచి అనేసి అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ తన ఫస్ట్ టాస్క్ ఆడిన తర్వాత శేఖర్ భాష గారు, బేబక్క వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకున్నారు. చాలా బాగా ఆడింది, ఈవెన్ అమ్మాయి అయినప్పటికీ కూడా చాలా బాగా ఆడింది అనేసి అది కాంప్లిమెంట్ లెక్కనే వస్తుంది అని నాకు అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ చీఫ్ కోసం ఫస్ట్ అండ్ సెకండ్ చీఫ్ అయిన నిఖిల్ గారు, నైనిక వీళ్ళిద్దరూ తీసుకున్న డెసిషన్ ఏమనిపించింది థర్డ్ చీఫ్ కోసం అనేది కూడా కామెంట్ చేయండి. ఆ తర్వాత నాగమణికంఠ గేమ్ చూసి మీకు ఏమనిపించింది? నాగమణికంఠ టార్గెట్ చేస్తున్నాడా నిఖిల్ ని, టార్గెట్ చేయట్లేదా? మీకు ఏమనిపించింది కామెంట్ చేయండి. నాకైతే నాగమణికంఠ నిఖిల్ గారిని టార్గెట్ చేస్తున్నారనే అనిపించింది. సరే చూద్దాం ఎపిసోడ్ లో ఏం జరిగిందో. ఫస్ట్ గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ ఆ రోజు నైట్ ఎలాగో నాగమణికంఠని హౌస్ మేట్స్ అందరూ కన్సోల్ చేస్తున్నారు. ఎందుకంటే ఎలిమినేట్ అవడానికి నామినేట్ చేశారు కదా, ఆ విషయంగాను కన్సోల్ చేస్తున్నారు. ఆయన హైపర్ అవుతున్నారు, ఎందుకంటే ఆదిత్యవామ్ గారు వచ్చి మాట్లాడుతుంటే హైపర్ అవుతున్నారు. మీరే నన్ను నామినేట్ చేశారు ఎలిమినేట్ అవడానికి, మళ్ళీ వచ్చి కన్సోల్ చేస్తున్నారు. కన్సోల్ చేస్తారు హౌస్ మేట్స్ అందరూ, కానీ ఆయన హైపర్ అవుతున్నారు. నాగమణికంఠ గారు చెప్తున్నారు, నేను 3 years వరకు ఇంట్లోనే ఉన్నాను, బయటికి రాలేదని. నా సేమ్ మా పరిస్థితి ఎంత వాళ్ళు చెప్పినా గానీ ఆయన అర్థం చేసుకోవట్లేదు. వాళ్ళిద్దరి మధ్య చిన్న డిస్కషన్ జరిగింది. దానికి నిఖిల్ బయటకు వచ్చిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఆయన ఏజ్ కి రెస్పెక్టివ్ అంటే ఇక్కడ ఏజ్ మ్యాటర్ కాదు, ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ హియర్, ఏజ్ మ్యాటర్ కదా, మీరు నన్ను ఇంకా కిందకి డౌన్ చేయొద్దు, కిందకి పుల్ చేయొద్దు అనేసి మళ్ళీ ఆయనతో కూడా ప్రతి ఒక్కరితో కూడా రైవల్రీ పెట్టుకోవాలని కార్నర్ అవుదామని తనంతటి తను అనుకుంటున్నాడు. నేను కార్నర్ అవ్వాలి, వీళ్ళందరూ నన్ను కార్నర్ చేస్తున్నారు అని ప్లాన్ చేస్తున్నాడు అని అనిపించింది నాకు నాగమణికంఠ. తర్వాత కిరాక్ సీతతో కూడా మాట్లాడుతూ విష్ణుప్రియ నాకు ఎందుకు నామినేట్ చేసింది అంటే ఎలిమినేట్ అవడానికి, నువ్వు గర్ల్ విష్ణుప్రియ ఏం చెప్తుందంటే అభయ్ నవీన్ ప్రేరణ ఇద్దరు నాకు తెలుసు, నువ్వు అంటే నాగమణికంఠ కిరాక్ సీత ఇద్దరు నాకు తెలియదు, ఇందులో కిరాక్ సీత గర్ల్ కాబట్టి నేను నిన్ను నామినేట్ చేశాను అని చెప్తుంది. నాకు అది ఎంత మాత్రం నచ్చలేదు అనేసి అంటున్నాడు అని కిరాక్ సీతకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు విష్ణుప్రియ గురించి. అందరి గురించి బ్యాక్ మాట్లాడుతున్నాడు అని అనిపించింది నాకు నాగమణికంఠని ఈ రోజు ఎపిసోడ్ లో చూస్తే. ప్రతి ఒక్కళ్ళ గురించి వాళ్ళ బ్యాక్ మాట్లాడుతున్నాడు, వాళ్ళ ఫ్రంట్ మాట్లాడకుండా అని అనిపించింది నాగమణికంఠ ఈ రోజు ఈ ఎపిసోడ్ వరకు. నెక్స్ట్ వచ్చేసి బేబక్క శేఖర్ భాష వాళ్ళిద్దరి మధ్య కామెడీ మాత్రం బాగా జనరేట్ అవుతుంది, ఫన్ బాగా జనరేట్ అవుతుంది అనిపించింది. వాళ్ళిద్దరు వాష్రూమ్ లో ఉన్నప్పుడు ఇక్కడ నుంచి వ్యూ బాగుంటది కదండి బేబక్క శేఖర్ భాష గారితో. అంటే అందరికి నచ్చే వ్యూ ఏంటి తెలుసా అంటే ఇక్కడ నుంచి వ్యూ బాగుంటది, ఎందుకంటే స్విమ్మింగ్ పూల్, గార్డెన్ ఏరియా అంతా కనిపిస్తుంది అనేసి అంటే, అది కాదు అందరికి నచ్చే వ్యూ వచ్చేసి ఐ లవ్ యూ అనేసి అంటాడు. అలా చిన్న చిన్న పంచులు వేస్తున్నాడు ఆయనకి టైం దొరికినప్పుడల్లా. ఇంకా చాలా వేసాడు ఈ ఎపిసోడ్ లో, చూద్దాం ఉండండి. తర్వాత మార్నింగ్ సాంగ్ వచ్చింది, అందరూ మార్నింగ్ లేచారు. తర్మార్ అనే సాంగ్ తోటి నిద్ర లేచారు. ప్రతి ఒక్కళ్ళు హౌస్ మేట్స్ అందరూ డాన్స్ చేశారు. ఇంకా పృథ్వీరాజ్ నిఖిల్ అయితే పూల్లోకి దిగి డాన్స్ చేశారు, బాగుంది. తర్వాత రేషన్ వచ్చిన తర్వాత అగైన్ కాఫీ, నాన్ వెజ్, దోశ బ్యాటర్ అన్ని వచ్చాయి. కానీ ఈ ఎపిసోడ్ లో అంతగా చూపించలేదు, కానీ లైవ్ లో మాత్రం 1.5 hour 2 hours వరకు డిస్కషన్, చాలా సేపు డిస్కషన్ జరిగింది. ఏంటంటే నిఖిల్ తనంతట తను ఇనిషియేట్ తీసుకొని, ఎందుకంటే మనకి ఎలాగో కెప్టెన్ ఉండాలని చెప్పారు కాబట్టి నాగార్జున సార్, మనమే వర్క్ డివైడ్ చేసుకోవాలి అని తను ఇనిషియేట్ తీసుకున్న తీరు మాత్రం చాలా బాగా అనిపించింది. అంటే కుకింగ్ ఎవరు చేయాలి, కిచెన్ రెస్పాన్సిబిలిటీస్ ఎవరు తీసుకోవాలి, వాష్రూమ్ ఎవరు క్లీన్ చేయాలి, హౌస్ రెస్పాన్సిబిలిటీస్ ఎవరు తీసుకోవాలి అని డివైడ్ చేయడానికి ఇనిషియేట్ తీసుకునే విధానం మాత్రం బాగా నచ్చింది. ఆ ఇనిషియేట్ తీసుకొని డిస్కస్ చేస్తున్నప్పుడు కూడా నాగమణికంఠకి నిఖిల్ మాట్లాడుతున్న విధానం నచ్చలేదని క్లియర్ గా అర్థమైపోయింది. ఎందుకంటే ఆయన 11 members ఉన్నప్పుడు మాట్లాడుతుంటే మీరు 14 members ఉన్నప్పుడు డిస్కస్ చేయాలి అని అంటే, తర్వాత చెప్తాం కదా వాళ్ళు వచ్చిన తర్వాత అంటే, లేదు మీరు 14 members ఉన్నప్పుడు డిస్కస్ చేయాలి, అప్పుడే డెసిషన్ తీసుకోవాలి అని చెప్పి, అంటే నిఖిల్ చెప్పి దేనికి కూడా తను అగ్రీ చేయట్లేదని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. తర్వాత ఇంత 1.5 hour 2 hours డిస్కషన్ తర్వాత కిచెన్ రెస్పాన్సిబిలిటీస్ ని
బేబక్క, కిరాక్ సీత గారు అండ్ నైనిక ఇంకా సోనియా, వీళ్ళ నలుగురు కిచెన్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నారు. ఆ తర్వాత వాష్రూమ్ క్లీనింగ్ వచ్చేసి నిఖిల్, శేఖర్ భాష గారు, నాగమణికంట అండ్ యష్మి గౌడ, వీళ్ళ నలుగురు వాష్రూమ్ క్లీనింగ్, రిమైనింగ్ ఆల్ హౌస్ క్లీనింగ్, హౌస్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఆ తర్వాత కిచెన్ లో కుకింగ్ చేయడానికి వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా శేఖర్ భాష గారి పంచులు అనమాట. ఏంటి అంటే ఏం కుక్ చేయాలి మాట్లాడుకుంటున్నాము నేను సోనియా అని చెప్పారు బేబక్క. అప్పుడు శేఖర్ భాష గారు అంటున్నారు, పురాణంలో ఐదుగురు భర్తలు కలిగిన వారు ఎవరు అంటే ద్రౌపది అనేసి అంటే, ఎక్స్క్యూజ్ మీ, మరి ఆరుగురు భర్తలు ఉన్న వాళ్ళు ఏమంటారు అనేసి అంటే చేపతి అని అంటే సరే చపాతీ చేయండి అని అంటారు. ఆయన టైం దొరికినప్పుడల్లా చిన్న చిన్న పంచులు వేయడానికి ట్రై చేస్తున్నారు. అది బాగా కామెడీగా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి సోనియా గారికి బేబక్కకి ఇక్కడ కొంచెం డిస్కషన్ అవుతుంది అనమాట. ఏంటంటే సోనియా అక్క, మా ఆకలి అంటే మీకు ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్నారు మా ఆకలి గురించి అనేసి అంటే ఏమైందిరా అని బేబక్క కూల్ గానే అడుగుతారు. బేబక్క మాత్రం ఈ డిస్కషన్ లో కూల్ గానే బిహేవ్ చేశారు. ఆవిడ ఏ విధంగా కూడా రియాక్ట్ అవ్వలేదు, అంటే అగ్రెసివ్ గా రియాక్ట్ అవ్వలేదు. మాకు ఇంత మందికి ఆకలేస్తుంది, ఇంత 14 మెంబర్స్ వెయిట్ చేస్తున్నాం ఫుడ్ కోసం, మీరు ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఉండడం నాకేం నచ్చలేదు అక్క, మీ కుకింగ్ లో అంతగా ఇన్వాల్వ్ అవ్వలేదు అనేసి అంటే ఆవిడ ఆల్రెడీ కుకింగ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. నైనిక కూడా హెల్ప్ చేసింది. అంటే ఇది ఎపిసోడ్ లో చూపించలేదు కానీ లైవ్ లో చాలా సేపు చూపించారు. ఆమె వెజిటేబుల్స్ అన్ని చాప్ చేయడం, ఆకుకూరలు అన్ని, టమాటాలు అన్ని చాప్ చేయడం అన్ని చూపించారు. ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవుతున్నారంటే ఆ కుక్కర్ విజిల్ రావట్లేదంట. నేనేం చేయాలి, ఆ కుక్కర్ విజిల్ రావట్లేదు. నిజంగా బేవక్ ఏం చేస్తారు, తన ఇల్లు కాదు కదా వేరే కుక్కర్ పెట్టడానికి. అది అంతసేపు కూడా వెయిట్ చేసినా రావట్లేదు. ఆవిడ మాత్రం ఏం చేస్తుంది, అప్పుడు నిఖిల్కి అర్థమయ్యి, నిఖిల్ ఎప్పుడు కూడా ఇష్యూస్ అవుతున్నాయి అంటే దాన్ని సార్ట్ అవుట్ చేయడానికి, దాన్ని కామ్ డౌన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఆవిడ మాత్రం ఏం చేస్తే సరే మనం చూద్దాం పదా అని చెప్పి సోనియాని కిచెన్ లోకి తీసుకెళ్తాడు. బేబక్కి డోంట్ వరీ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని చెప్పడం మాత్రం బాగా అనిపించింది. అంటే బేబక్క తల మీద చేయబెట్టి ఆయన కిచెన్ లోకి తీసుకెళ్లి సోనియాని వాళ్ళు ట్రై చేశారు కుక్కర్ని ఓపెన్ చేయడానికి. కానీ అక్కడ బేబక్క ఫీల్ అయ్యారు తను, ఎందుకంటే యష్మి గౌడతో ఎక్స్ప్లెయిన్ చేస్తారు, తను నన్ను ఇలా అంటుంది, ఇర్రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవుతున్నాను, నేను ఎందుకు ఇర్రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవుతాను, నేను ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకుంది అందరికీ కుక్ చేయడానికే కదా అని చెప్పి యష్మి గౌడతో డిస్కస్ చేస్తారు. తర్వాత నిఖిల్ మాత్రం ఎప్పుడు కూడా కూల్ చేయడానికే, అక్కడున్న సిచ్యువేషన్ ని కూల్ చేయడానికి చూస్తున్నాడు. కానీ నాగమణి కంట మాత్రం ఎవరి మధ్య ఎప్పుడు చిచ్చు పెడదామా అని చూస్తున్నారని నాకు అనిపించింది ఈ రోజు ఎపిసోడ్ లో. తర్వాత బిగ్ బాస్ ఇంకా అందరిని లివింగ్ ఏరియాలో కూర్చోబెట్టి, నిన్న ఆల్రెడీ త్రీ పేర్స్ విన్ అయ్యారు కదా గేమ్ లో, 3 టాస్క్లు పెట్టారు నిన్న గెస్ట్లు వచ్చినప్పుడు. ఆ విన్ అయిన వాళ్ళలో నుంచి మళ్ళీ విన్ అయిన వాళ్ళకి మళ్ళీ గేమ్స్ కండక్ట్ చేస్తాము. మళ్ళీ గేమ్స్ లో విన్ అయిన వాళ్ళు, ఆ టాస్క్ లో విన్ అయిన వాళ్ళు ఇంటికి చీఫ్ అవుతారు. అంటే ఇంటికి కెప్టెన్ లేరు కాబట్టి ఈ 6 మెంబర్స్ లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు ఇంటికి చీఫ్ అనేసి గేమ్స్ కండక్ట్ చేశారు. ఎవరైతే చీఫ్ అవుతారో వాళ్ళు ఇంట్లో కీలక పాత్ర పోషించనున్నారు. వాళ్ళు తమ నిర్ణయంతో ఆట కవనాన్ని మార్చగలరు అని చెప్పారు. నిజంగా బిగ్ బాస్ ఈ మాట ఎందుకు చెప్పారో పర్ఫెక్ట్ గా చెప్పారు అనిపించింది. బికాస్ ఫస్ట్ గేమ్ కండక్ట్ చేసినప్పుడు నిఖిల్ విన్ అయ్యారు, సెకండ్ గేమ్ లో నైనిక విన్ అయ్యారు. వీళ్ళిద్దరూ థర్డ్ చీఫ్ ని సెలెక్ట్ చేయాలి ఉన్న రిమైనింగ్ 4 మెంబర్స్ లో నుంచి అని చెప్పినప్పుడు వీళ్ళిద్దరూ తీసుకున్న నిర్ణయం నాకు ఎంత మాత్రం నచ్చలేదు. అందుకని బిగ్ బాస్ చెప్పింది కరెక్ట్ అనిపించింది. బికాస్ వాళ్ళిద్దరూ ఆట కవనాన్ని నిజంగానే మార్చేశారు. అక్కడ ఆడిన వాళ్ళని పక్కన పెట్టి ఆడని వాళ్ళని తీసుకోవడం అనేది నాకు ఎంత మాత్రం నచ్చలేదు. ఆ తర్వాత ఆరెంజెస్ తో ఆడుకుంటారనమాట. శేఖర్ భాష, నిఖిల్, అభయ్ ఆరెంజెస్ తో ఆడుకున్నప్పుడు బేబక్క చూసి తన కిచెన్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు కాబట్టి మీరు ఆరెంజెస్ తో ఆడుకోవడం ఏం నచ్చలేదు, బిగ్ బాస్ మీకు పనిష్మెంట్ ఇస్తారని అన్నప్పుడు శేఖర్ భాష గారు బేబక్కకి ఆరెంజెస్ ఇస్తారు, ఆవిడ కూడా ఆడుతుంది. ఇది చూసి ఇది గమనించిన సోనియా మాట్లాడతారనమాట, కిచెన్ టీమ్ లో ఉండి మీరు కూడా ఇంత రెస్పాన్సిబుల్ గా ఉంటే ఎలా, మీరే వాళ్ళకి చెప్పాలి ఆరెంజెస్ తో ఆడుతున్నారు, ఫుడ్ ని డిస్రెస్పెక్ట్ఫుల్ చేసినట్టే, ఫుడ్ తో ఆడడం నాకేం నచ్చలేదు అని చెప్తారు. అది సోనియా పాయింట్ ఆఫ్ వ్యూ అనుకున్నా కానీ తర్వాత తెలిసింది ఏంటంటే ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ కదా, ఇది నా పాయింట్ కాదు, నాగమణి కంట ఇచ్చాడు ఈ పాయింట్. నేను చెప్పాను కదా నాగమణి కంట ఎప్పుడెప్పుడు చిచ్చు పెడదామా అని చూస్తున్నారని. నాగమణి కంట చెప్పాడు ఇది నా పాయింట్ కాదంటే వెంటనే శేఖర్ భాష కొంచెం సీరియస్ అయ్యారు. ఏమన్నారంటే తను సోనియా చెప్తుంది,
మీరు ఎవరెవరైతే ఆరెంజెస్ తో ఆడారో వాళ్ళ ఆరెంజెస్ ని టచ్ చేసే హక్కు లేదు, టచ్ చేసే అధికారం లేదు, అంటే తినే అధికారం లేదు అన్నట్టు మాట్లాడుతుంది అనమాట సోనియా. ఎందుకంటే తను కూడా కిచెన్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు కాబట్టి చెప్పారు. ఫుడ్ ని డిస్రెస్పెక్ట్ఫుల్ చేశారు కాబట్టి మీరు ఆరెంజెస్ టచ్ చేసే ఆరెంజెస్ తినే హక్కు మీకు లేదు అనేసి చెప్తే, ఇంకా శేఖర్ భాష గారు డిస్రెస్పెక్ట్ చేయడం ఏంటి ఫుడ్ ని, అదేమైనా దేశ జెండానే ఏంటి అనేసి అంటే నా సోనియా చెప్తుంది దేశ జెండా కంటే ఎక్కువే ఫుడ్ ని డిస్రెస్పెక్ట్ఫుల్ చేయడం నా ముందు నాకు నచ్చలేదంటే కరెక్టే. అది మరి ఫుడ్ అనేది ఈక్వలే కదా, దేశ జెండాకి ఈక్వలే. ఫుడ్ లేకపోతే ఎట్లా రేషన్ తన అంటది ఫుడ్. సో ఒక్క నిమిషం. ఫుడ్ అనేది ఈజీగా రాదు మనకి, ఈ హౌస్ లో మనం ప్రతిదీ గెలుచుకోవాలి, ఫుడ్ ని డిస్రెస్పెక్ట్ఫుల్ చేయడం నాకు నచ్చలేదు అనేసి అక్కడ వాళ్ళిద్దరికి డిస్కషన్ జరుగుతుంది అనమాట. శేఖర్ భాష గారు అంటారు నేను నా ఫుడ్ ని ఎట్లా అయినా తింటా, కింద పడేసి అయినా తింటా, పైన పడేసి అయినా తింటా, నేనేం నీకు పెట్టట్లేదు కదంటే ఇది నా ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, నాగమణి కంట కూడా చెప్తున్నారు. ఆరెంజెస్ తో ఆడుతున్నారు, ఆరెంజెస్ స్క్వీజ్ అయిపోతున్నాయి, ఆరెంజ్ స్పాయిల్ అయిపోతున్నాయి, మళ్ళీ వాటినే తినాలి, ఎలా తింటాం మనం, నాగమణి కంట కూడా అన్నాడు. ఇది ఒక్కటే నా పాయింట్ ఆఫ్ వ్యూ కాదన్నప్పుడు నేను ఎలా అయినా తింటాను, నీ ఫుడ్ నువ్వు ఎలా అయినా తిను, డ్రైనేజ్ లో వేసుకుని అయినా తిను, కింద అయినా వేసుకుని అయినా తిను, మాకైతే పెట్టకు అనేసి అని, మళ్ళీ ఎవరైతే మనుషుల్లాగా నీట్ గా తినాలనుకుంటున్నారో వాళ్ళకి పెట్టకు అనేసి అంది. నాకు ఆ స్టేట్మెంట్ అక్కడ అవసరం లేదనిపించింది. మనుషుల్లాగా ఎవరైతే నీట్ గా తినాలనుకుంటున్నారో వాళ్ళకి పెట్టుకో, అది వరకు ఓకే. కానీ మనుషుల్లాగా ఇంక శేఖర్ భాష గారికి కాలింది. నేను మనిషిని కాదంటున్నావా నువ్వు, నేనైతే ఈ ఫ్రూట్ తింటాను, నేను మనిషిని కాదా అని ఆయన కూడా కొంచెం సీరియస్ అయ్యారు. నేను పశువునా చెప్పాను, ఆయన కూడా సీరియస్ అయ్యారు. తర్వాత ఇదంతా పాలిటిక్స్, ఎవరితో అనిపిస్తున్నారు, ఇదంతా పాలిటిక్స్ నాకు అర్థమైంది, సింపుల్ గా గేమ్ ఆడుతున్నారు, ఏదో గెలకాలి కదా అని గెలుగుతున్నారు అని ఆయన కూడా ఫైర్ అయ్యారు. అప్పుడు సోనియా నీకు తెలిసిన పాలిటిక్స్ ఎవరికి తెలియలే అన్నా అని ఆవిడ కూడా కౌంటర్ ఇచ్చారనమాట. దేంతో అయినా ఆడుకోండి అని ఇచ్చారా ఏంటి బిగ్ బాస్? మరి ఫర్నిచర్ కూడా ఇచ్చారు. ఫర్నిచర్ ని మనం పాడు చేయకూడదు, ఫర్నిచర్ ని బ్రేక్ చేయకూడదు అని రూల్స్ ఉన్నప్పుడు మరి బిగ్ బాస్ ఇచ్చిన ఫ్రూట్స్ తో ఎలా ఆడతారు, ఫుడ్ తో ఎలా ఆడతారు? అది డిస్రెస్పెక్ట్ఫుల్, అదైతే నాకు నచ్చలేదు, మీకు తెలిసిన పాలిటిక్స్ ఎవరికి తెలియలేని ఆవిడ కూడా కౌంటర్ వేశారు. ఆ తర్వాత మళ్ళీ ఆదిత్య ఓం గారు వాళ్ళిద్దరిని కలవడానికి ట్రై చేస్తున్నారు, శేఖర్ భాష గారిని, సోనియా గారిని. అప్పుడు శేఖర్ భాష గారు సోనియా గారి దగ్గరికి వచ్చి నేను ఇటు నుంచి చూస్తున్నాను, ఏంటి ఈవిడ ఎంత సైలెంట్ గా ఉంది అనుకున్నాను, తిరిగి నువ్వు నా మీదే ఆర్గ్యూ పెట్టుకున్నావు అనేసి అని ఇంకిద్దరు కలిసిపోయారు. అది తర్వాత శేఖర్ భాష గారికి అర్థమైంది ఇది సోనియా పాయింట్ ఆఫ్ వ్యూ కాదు అని చెప్పి అర్థమై నేనే రాంగ్ అవుతున్నాను, ఆ బక్కబ్బాయి ఎవరితో కూర్చోడు, ఎవరితో మాట్లాడు అండ్ ఆయన గొడవలు పెడుతున్నాడు అని చెప్పి శేఖర్ భాష గారికి అర్థమైంది. ఎవరు బక్క అబ్బాయి అని ఆదిత్య ఓం గారు అడిగితే ఇంకెవరు ఉన్నారు కదా నాగమణి కంటే, నాకంటే బక్కగా ఉన్నాడు కదా అందుకే బక్క అబ్బాయి అన్నాడని చెప్పి ఆయన మళ్ళీ అక్కడ కామెడీగా మాట్లాడారు. తర్వాత బిగ్ బాస్ చెప్పారు ఒక గేమ్ కండక్ట్ చేశారు ఫస్ట్ చీఫ్ కోసం. పట్టుకొని ఉండండి వదలకండి, గేమ్ పేరు వచ్చేసి పట్టుకొని ఉండండి వదలకండి. ఆ గేమ్ ఏంటంటే కొన్ని తాళ్ళు పెట్టారు, ఆ తాళ్ళు పట్టుకుని కింద పడకుండా అట్లా పట్టుకునే ఉండాలి అనేసి అన్నారు. దానికి సంచాలకులుగా అభయ్ నవీన్ గారు వ్యవహరించారు. ఆయన ఏంటంటే మధ్యలో బజర్ వచ్చినప్పుడు వీల్ ఒకటి ఉంటుంది, ఆ వీల్ తిప్పినప్పుడు ఏ కలర్ వస్తే ఆ కలర్ యొక్క తాడిని కట్ చేయాలి. అది నవ్వార్లా ఉన్నాయి, ఆడి కొంచెం స్ట్రాంగ్ గానే ఉన్నాయి, లేకపోతే అంత బలమైన వ్యక్తులు అవి ఎలా ఆపుతాయి గానీ అవి స్ట్రాంగ్ గానే ఉన్నాయి. ఒక్కొక్క తాడిని లేకపోతే 2 తాళ్ళని పట్టుకొని నుంచున్నారు. కింద కదా అట్లా పట్టుకుని ఏలాడుతున్నారు, కూర్చోనో నుంచోనో పడుకోనో ఏలాడుతున్నారు. ఆ నవీన్ గారు బజర్ వచ్చినప్పుడల్లా వీలు తిప్పినప్పుడు ఒక కలర్ వస్తే ఆ కలర్ దాన్ని కట్ చేశారనమాట. అలా కట్ చేస్తున్నప్పుడు బేబక్క ఫస్ట్ అవుట్ అయ్యారు, కానీ బేబక్క కాలు కింద టచ్ అయిందని చెప్పి అవుట్ చేశారు, కానీ నాకు అది క్లారిటీగా కనిపించలేదు. ఆ తర్వాత సెకండ్ వచ్చేసి యష్మి గౌడ అవుట్ అయ్యారు. మళ్ళీ అలాగే ఏ కలర్ వీలు తిప్పినప్పుడు ఏ కలర్ వస్తే ఆ కలర్ కట్ చేస్తున్నారు కదా. ఆ సెకండ్ వచ్చేసి యష్మి గౌడ అవుట్ అయ్యారు. థర్డ్ వచ్చేసి శేఖర్ భాష నబీల్ ఇద్దరు ఒకటేసారి అవుట్ అయ్యారు, అంటే దాని కింద పడిపోయారు. ఇక్కడ నిఖిల్ పైన కూర్చొని ఉన్నారు. ఆయన ఏం చేస్తున్నారంటే అవుట్ చేయాలని నవ్వాన్ని ఊపేస్తున్నారు, ఆ తాడుని ఊపేస్తున్నారు. ఊపేసినప్పుడు ఏమవుతుందంటే సపోర్ట్ అంటే సరిగ్గా పట్టుకోలేని వాళ్ళు కింద పడిపోతారు. వాళ్ళని అవుట్ చేయాలని స్ట్రాటజీతో ఆయన ఊపేస్తున్నారు. ఆయన ఊపేయడం వల్ల శేఖర్ భాష గారు నబీల్ ఇద్దరు ఒకటేసారి అవుట్ అయిపోయారు. ఆ తర్వాత నైనిక నిఖిల్ ఇద్దరు ఒకటే తాడుని పట్టుకొని ఉన్నప్పుడు ఎలాగూ నిఖిల్
బాడీ బిల్డరే కాబట్టి ఇంకా నైనిక కూడా చాలా ట్రై చేసింది, పట్టుకొని ఉండి కింద పడకుండా ఉండడానికి చాలా ట్రై చేశారు. అప్పుడు ఏమైందంటే నైనిక హెయిర్ కింద టచ్ అయిపోయింది, ఇంకా నైనిక కూడా అవుట్ అనేసి చెప్పారు. ఆ గేమ్ లో నిఖిల్ విన్ అయ్యారు, బిగ్ బాస్ అభినందించారు, బాగా ఆడారు. కానీ నైనిక టఫ్ పోటీ ఇచ్చారు ఈ గేమ్ లో నాకు అనిపించింది. ఆ తర్వాత నబిల్ ఓం గారితో కూర్చొని మాట్లాడుతున్నారు, నేను కూడా ఊపేయాల్సింది, పైన కూర్చున్న వాళ్ళు నేను కూడా పడేయాల్సింది, ఇప్పుడు తెలుస్తుంది తప్పు చేశాను, ముందే నేను కూడా ఊపేసి ఉంటే పైన కూర్చున్న వాళ్ళు పడిపోయి ఉండేవాళ్ళు. అంటే ఇక్కడ నిఖిల్ గురించి మాట్లాడుతున్నారు, నిఖిల్ ఊపేశారు కదా, నవాన్ని ఊపేసినప్పుడు వాళ్ళు పడిపోయారు కదా, నేను కూడా ఊపేసి ఉంటే నిఖిల్ కూడా పడిపోయేవాడు, అప్పుడు నేను విన్ అయ్యేవాడిని అన్న పాయింట్ ఆఫ్ వ్యూతో మాట్లాడుతున్నారు. నేను చీఫ్ అవ్వాలి, చీఫ్ కి ఆ రూమ్ పక్క, అంటే కొన్ని బెడ్రూమ్స్ ఉన్నాయి కదా, ఆ బెడ్రూమ్ గురించి లేకపోతే ఇన్ఫినిటీ రూమ్ అని నిన్న చెప్పారు కదా, నాకు సార్ ఓపెన్ అవ్వలేదు, ఆ రూమ్ గురించి చెప్తున్నారు. చీఫ్ కి ఆ రూమ్ పక్క, నేను కూడా చీఫ్ అవ్వాలి అని ఆదిత్య ఓం గారితో మాట్లాడుతున్నారు. తర్వాత శేఖర్ భాష గారు బేబక్ తో మాట్లాడుతున్నారు. ఏంటంటే బిగ్ బాస్ లో నేను అడ్మిట్ చేసేది ఏంటంటే ఫిజికల్ టాస్క్ పెట్టినప్పుడు వెన్ కంపేర్ టు బాయ్స్, లేడీస్ కి కొంచెం జెంట్స్ కంటే లేడీస్ కి కొంచెం పవర్ తక్కువే ఉంటది. కానీ నైనిక ఆ టఫ్ పోటీ ఇచ్చింది నిఖిల్ తో పాటు, అంటే టాప్ 2 వరకు వచ్చింది, నాకు బాగా అనిపించింది అని. అది తను అంతవరకు రావడం గొప్ప విషయం అని శేఖర్ భాష గారు బేబక్ తో మాట్లాడితే, బేబక్ కూడా అవును కరెక్టే, తను చాలా బాగా ఆడింది. నేను అదే చెప్పాను ఇందాక, ముగ్గురు దగ్గర కాంప్లిమెంట్ తీసుకోవాలి అని నాకు సార్ అన్నారు కదా, తను ఆల్రెడీ ఇక్కడ ఇద్దరు దగ్గర కాంప్లిమెంట్ తీసుకుంది. తర్వాత నాకు సార్ వీకెండ్ లో మాట్లాడతారు కదా, చూద్దాం. తర్వాత నాగమణి కంటే బేబక్ తో మాట్లాడుతున్నారు, నవ్వుతూ బాగానే గుంజేస్తున్నారు, ఎన్ని రోజులు అలా అనేసి అంటున్నారు. అంటే సోనియాకి బేబక్ కి డిస్కషన్ జరిగింది కదా, ఆ డిస్కషన్ గురించి ఇక్కడ నాగమణి కంటే అడ్రస్ చేశారేమో అనిపిస్తుంది. అంటే మీరు నవ్వుతూ ఉంటున్నారు, ఆ నవ్వుతూ వదిలేస్తున్నారు, ఆ సిచ్యువేషన్ ని మీరేమీ రియాక్ట్ అవ్వట్లేదు అని అడ్రస్ చేశారని నాకు అనిపించింది. ఎన్ని రోజులు ఇలా గుంజినన్ని రోజులా అనేసి అంటున్నారు. అంటే ఎప్పుడు ఎవరికి గొడవ పెడదామా అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచిస్తున్నారు నాగమణి కంట. అంటే అలా ఏం కాదు, నా లైఫ్ లో నాకు అలవాటు అయిపోయింది, నాకు నేను సంతోషంగా లేకపోతే నాకే నేను నచ్చను, అంటే నేను ప్రతిదీ లైట్ గానే తీసుకుంటాను, అంత సీరియస్ గా తీసుకోను అనేసి బేబక్క రిప్లై ఇచ్చారనమాట నాగమణి కంటకి. వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ ట్రై టు బి హ్యాపీ, హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తాను, నేను ఎక్కువ గొడవలు పెట్టుకోను అని బేబక్క అన్నారు. తర్వాత నాగమణి కంట, నా పర్స్పెక్టివ్ ఏంటంటే డైల్యూట్ అయిపోతా, నేను ఆలోచన శక్తి పడిపోతుంది, మైండ్ కి పెడితే హార్ట్ పని చేయదు, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా, ఇంకా పూర్తిగా అవ్వలేదు, ఏం జీవితమో కదా అని ఏదో మాట్లాడుతున్నాడు ఆయన. ఆలోచన శక్తి పడిపోతుందంట ఆయనకి ఎక్కడ ఆలోచన శక్తి పడిపోయింది, ఎప్పుడు ఎవరికి పాయింట్ ఇచ్చి ఎవరిని ట్రిగ్గర్ చేయాలనే చూస్తున్నాడు ఆయన, అండ్ వాళ్ళ నిఖిల్ని టార్గెట్ చేయాలని ఇలాగే ఆలోచిస్తున్నాడు ఆయన. ఇంకా ఆలోచన శక్తి పడిపోవడం ఏంటి నాకు అర్థం కాలేదు. తర్వాత విష్ణుప్రియ, నవీన్ వీళ్ళు కూర్చున్నప్పుడు నబిల్ అంటారు, నాకు నోస్ బ్లాక్ అయిపోతుంది, నోస్ పని చేయట్లేదు అనేసి అంటే, విష్ణుప్రియ అంటే ఆనియన్ తింటే నోస్ బ్లాక్ అవుతుందంటే శేఖర్ భాష గారు చెప్తున్నారు అనేసి అంటే, ఆయన అంటారు ఆనియన్ కి ఆపోజిట్ ఏంటి తెలుసా అనేసి అంటే, ఆనియన్ కి ఆపోజిట్ ఆనియన్ గుర్తు రావట్లేదు అబ్బా, ఆనివ్వకు అంట, ఆనియన్ కి ఆపోజిట్ ఆనివ్వకు, అంటే ఆనియన్ ఆనించడం, ఆపోజిట్ ఏంటంటే ఆనివ్వకుండా ఉండడం అంట. ఏదో కొంచెం కామెడీ ఆయన క్రియేట్ చేస్తున్నారులే, పని జనరేట్ చేస్తున్నారు ఆయన టైం దొరికినప్పుడల్లా. ఎందుకు పుడతారో తెలియదు అని విష్ణుప్రియ అక్కడి నుంచి వెళ్ళిపోయింది, తను కూడా కామెడీగానే వెళ్ళిపోయింది. తర్వాత నాగమణి కంటే యష్మి ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు, ఇది గేమ్, ఎవరు ఎక్కడ నోరు జారుతా అని కాసుకొని కూర్చున్నాను, ప్రతి ఒక్కళ్ళు అలాగే కాసుకొని కూర్చుంటారు అనేసి అంటున్నాడు. ప్రతి ఒక్కళ్ళు ఏమో గానీ ఈయన మాత్రం ఎవరు ఎప్పుడు నోరు జారుతా అని కాసుకునే కూర్చుంటున్నాడు నాగమణి కంట. మెయిన్లీ నిఖిల్ ఎప్పుడు నోరు జరుతా, ఎప్పుడు పట్టుకుందామా అని కాసుకొని కూర్చున్నారని నాకు అనిపించింది. ఎందుకంటే నైట్ కిరాక్ సీతతో మాట్లాడినప్పుడు ఆయన ఓపెన్ అప్ అయిపోయారు, అది చూద్దాం, లాస్ట్ లో ఉంది అది. ఎందుకంటే 2 రోజులకే మనుషుల పర్స్పెక్టివ్ చేంజ్ అయిపోయింది అనేసి అంటే, అప్పుడు యష్మి చెప్తుంది, కో కంటెస్టెంట్ గా సజెస్ట్ చేస్తున్నాను, నువ్వు జోన్ అవుట్ అయిపోయావు, మింగిల్ అవ్వట్లేదు, అందరితో మింగిల్ అవ్వు, అందరూ బానే ఉన్నారు, నువ్వే జోన్ అవుట్ అయిపోయావు అనేసి చెప్తే, అతను అంటాడు నన్నుగా నేను ప్రొజెక్ట్ చేయలేను కదా అనేసి అంటాడు. కానీ ఏమైంది, అతనికి అంతగా నామినేట్ చేశారు, అతనికే తెలుసు ఎలిమినేట్ అవ్వాలని, ఫస్ట్ డేనే ఎలిమినేట్ అయిపోతారని ఎవరు అనుకోరు కదా, అతనికి తెలుసు. కానీ ఏదో కార్నర్, అందరూ నన్ను కార్నర్ చేశారు అని చూపించడానికే ఆయన ప్రయత్నం చేస్తున్నాడని నాకు అనిపించింది.
తర్వాత అభయ్ నవీన్ శేఖర్ తో మాట్లాడతారు. అన్న మీరు నిజంగా మీలో నాకు నచ్చేది ఏంటంటే ఎవరు ఏమన్నా పట్టించుకోరన్నా అనేసి అన్న. నిజంగా అక్కడ శేఖర్ భాషా గారికి సోనియా గారికి కొంచెం డిస్కషన్ అయింది, చిన్న ఫైట్ చిన్న ఆర్గ్యుమెంట్ అయింది. కానీ ఆయన వెళ్ళి సోనియా గారితో మాట్లాడిన విధానం బాగా అనిపించింది. సార్ట్అవుట్ చేసుకోవడం, వాళ్ళిద్దరు మళ్ళీ కలిసిపోవడం, అది బాగా అనిపించింది. ఆయన అంత పెద్ద సీరియస్ ఏం అవ్వట్లేదు, లైట్ గానే తీసుకుంటున్నారు ఎవరేమన్నా. నెక్స్ట్ మళ్ళీ బిగ్ బాస్ చెప్తారు, మిగిలిన ఐదుగురు పోటీదారులు చీఫ్ అవడానికి రెండో అవకాశం కల్పిస్తున్నాను. 6 పోటీదారులు ఉంటే అందులో నిఖిల్ గారు ఆల్రెడీ చీఫ్ అయిపోయారు కాబట్టి ఆ గేమ్ విన్ అయ్యి మిగతా 5గురికి వేరే టాస్క్ కండక్ట్ చేశారనమాట. ఆ టాస్క్ ఏంటంటే కోన్ 2 కాళ్ళ మధ్య పెట్టుకుని స్టార్టింగ్ లైన్ నుంచి ఎండ్ లైన్ కి జంప్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ టవర్ పెట్టాలి. వాళ్ళ తల మీద కోన్ పెట్టుకోమన్నారు. అది బర్త్డే క్యాప్ లా ఉంది. ఆ బర్త్డే క్యాప్ లా పెట్టుకుని వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఉన్న ఐదుగురు కంటెస్టెంట్స్ కాళ్ళ మధ్యలో పెట్టుకోవాలి. చేత్తో పట్టుకోకుండా కాళ్ళ మధ్యలో పెట్టుకుని జంప్ చేసుకుంటూ వెళ్ళి మళ్ళీ కాళ్ళతోటే ఆర్ నోటితోటైనా, చేతులు యూజ్ చేయకుండా అక్కడ టవర్ బిల్డ్ చేయాలి అని చెప్పారు. ఈ గేమ్ లో మాత్రం నైనిక సూపర్ గా ఆడింది, అందరికంటే బాగా ఆడింది, అందరికంటే ఫాస్ట్ గా ఆడింది. నబిల్ కూడా బాగానే ఆడారు కానీ మధ్యలో నబిల్ కంటే కూడా బాగా ఆడింది నైనిక. బేబక్క యష్మి అంత బాగా ఆడలేదు. ఇంకా బేబక్క ఆ వెయిట్ కి కొంచెం కష్టమే, అలా జంప్ చేసుకుంటూ వెళ్ళి అప్పుడే బోన్ చేశారు, పైగా కొంచెం కష్టమే. కానీ ఆవిడకి ఒకటైతే పెట్టారు. తర్వాత నైనిక విన్ అయింది. ఇంకా బిగ్ బాస్ గారు కంగ్రాచులేట్ చేశారు. సెకండ్ చీఫ్ గా ఎంపికైనందుకు నైనికాని బిగ్ బాస్ కంగ్రాచులేట్ చేశారు. ఈ గేమ్ కి కిరాక్ సీత సంచాలకులుగా వ్యవహరించారు. కిరాక్ సీత అంటారు, బిగ్ బాస్ సంచాలకులుగా ఎంపికైనందుకు నాకు కంగ్రాచులేషన్ చెప్పరా అనేసి అంటారు. అది కామెడీగా అనిపించింది. అది ఎందుకు చూపించారో తర్వాత చెప్తాను చూడండి. నాగమణికంట కిరాక్ సీత ఇద్దరు మాట్లాడుకుంటారు నిఖిల్ గురించి. ఎప్పుడు ఆయన టాపిక్ వస్తుందా, నిఖిల్ గురించి మాట్లాడదామా, నిఖిల్ టార్గెట్ చేద్దామా అనే ఉన్నారు. నిఖిల్ గారి గురించి ఏమంటున్నారంటే ఆయన మనస్తత్వం అట్లాంటిదే, హైపర్ యాక్టివ్ కాదు కానీ అన్నిట్లో నేనే ఉండాలి, అన్నిట్లో నేనే దూరాలి అని ఆయన మనస్తత్వం అలా ఉంటుంది. అదొకటే మార్చుకోవాలి, అది నాకు నచ్చదు. ఎప్పుడు దొరుకుతాడా అనేసి చూస్తున్నాను నేను నిన్నటి నుంచి, కానీ చక్కగా తప్పించుకుంటున్నాడు, సేవ్ అయిపోయాడు. కానీ బాగానే చేస్తాడు ఆయన మళ్ళీ కవర్ చేస్తున్నాడు. అంటే మరి ఏంటి, ఆయనకి ఏం దొరకాలి, టార్గెట్ చేస్తున్నాడని అనిపించింది నాకైతే నిఖిల్ గారిని. ఒక్కరోజు కన్సోల్ చేసినందుకు, ఆ ఒక్క మూమెంట్ లో మీరు పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అని ఆ ఒక్క మాట అన్నందుకు తననేదో డౌన్ చేసేస్తున్నాడు, తన నెగిటివ్ చేస్తున్నాడు అనేసి ఆ నెగిటివ్ తన మైండ్ లో పెట్టుకొని ఇంకా నిఖిల్ గారిని టార్గెట్ చేసి ఎప్పుడు దొరుకుతాడా అని వెయిట్ చేస్తున్నాను. కానీ సేవ్ అయ్యాడు, బాగానే ఆడాడు కదండి. అప్పుడు కిరాక్ సీత చెప్తారా అందరూ బాగా ఆడారు, అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అనేసి మాట్లాడతారు అనమాట. తర్వాత బేబక్క శేఖర్ భాష గారితో అంటది, బిగ్ బాస్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, బిగ్ బాస్ నేను మధ్య వయస్కురాలని, నేను ఆడే గేమ్స్ ఇవ్వండి, నన్ను ఆడేలా చేయండి అని ఆవిడ కామెడీగా మాట్లాడుతుంది. ఇంకా ఈ ఎపిసోడ్ లో చూపించలేదు కానీ లైవ్ లో చూపించారు. తను ఎందుకు యుఎస్ వెళ్ళాల్సి వచ్చింది, తను యుఎస్ నుంచి ఎందుకు మళ్ళీ రిటర్న్ రావాల్సి వచ్చింది, అదంతా మార్నింగ్ చూపించారు, లైవ్ లో చూపించారు. మరి ఒక్క పోల్ కూడా పెట్టకపోతే బాగోదు అని చెప్పి అట్లీస్ట్ ఒక్కటైనా పెట్టాను, పైగా తినేళ్ళాను కాబట్టి అసలు ఆడలేకపోయాను నేను అనేసి అనమాట. తర్వాత కిరాక్ సీత, నైనిక, నాగమణి కంట ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. కిరాక్ సీత ఏమంటున్నారంటే నాకు కొన్ని మాటలు నచ్చట్లేదు, నాకు కొన్ని మాటలు ట్రిక్కర్ అయిపోతున్నాయి, నిఖిల్ మాట్లాడే మాటలు నాకు కొన్ని నచ్చట్లేదు. నేను ఇందాక బిగ్ బాస్ తో అంటున్నాను, సార్ నన్ను అప్రిషియేట్ చేయరా సార్ నేను సంచాలకులుగా వ్యవహరించినందుకు అని అన్నప్పుడు, ఆ పక్కకి వెళ్ళి ఆడుకో, నిన్న కూడా అంతే పక్కకి వెళ్ళి ఆడుకో అని అంటున్నాడు. అనగానే నాగమణి కంటే వెంటనే రియాక్ట్ అయిపోయాడు. అక్కడ నిఖిల్ కాకుండా వేరే వాళ్ళు ఉండుంటే అలా రియాక్ట్ అవ్వకపోదు, కానీ నిఖిల్ ఉండేసరికి వెంటనే రియాక్ట్ అయిపోయాడు. ఏంటంటే నేను నిన్న కూడా చెప్పాను నువ్వు వెళ్ళి మాట్లాడు అని, నువ్వు మాట్లాడకపోతే అలాగే ఉంటది అనేసి తనని రెచ్చగొడుతున్నట్టే అనిపించింది నాకైతే. తర్వాత థర్డ్ చీఫ్ కోసం గేమ్ ఏం లేదు కానీ వాళ్ళిద్దరు ఆల్రెడీ ఫస్ట్ చీఫ్ సెకండ్ చీఫ్ నిఖిల్ నైనిక ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేయమన్నారు. ఉన్న 4 మెంబర్స్ లో మరి గేమ్ పెట్టే సెలెక్ట్ చేయొచ్చు కదా, బిగ్ బాస్ కూడా గేమ్ పెట్టి ఫస్ట్ కి సెకండ్ కి ఎలా గేమ్ పెట్టారో థర్డ్ వాళ్ళకి కూడా, అంటే థర్డ్ చీఫ్ కోసం కూడా గేమ్ పెట్టి సెలెక్ట్ చేయొచ్చు కదా. కానీ గేమ్ పెట్టలేదు, ఎందుకంటే నైనిక నిఖిల్ ఎలా ఆలోచిస్తారో మన ఆడియన్స్ కి అర్థం కావాలి కదా, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ, వాళ్ళు ఎవరిని సెలెక్ట్ చేస్తారో మనకు అర్థం కావాలి కాబట్టి గేమ్ పెట్టకుండా బిగ్ బాస్ ఇలా ప్లాన్ చేశారు అనిపించింది. వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేయమన్నారు. ఉన్న 4 నుంచి ఒకరు సెలెక్ట్ చేయమంటే ఇంకా నిఖిల్ ఏముంది గ్రూప్ అని వాళ్ళు
ఇప్పటి వరకు కొంచెం డౌట్ ఉండేది, నిఖిల్, ప్రేరణ, తన యష్మి గౌడ గ్రూప్ అని వాళ్ళకి క్లియర్ కట్ గా అర్థమైపోయింది. ఎందుకంటే నిఖిల్ మాట్లాడే విధానం చూడండి, వాళ్ళిద్దరు లోపలికి వెళ్ళిన తర్వాత నబిల్ వచ్చేసి ఫిజికల్ టాస్క్ బాగానే ఆడతాడు కానీ, గేమ్స్ బాగానే ఆడాడు కానీ మరీ ఓవర్ గా మాట్లాడు. అసలు 2 days నుంచి నిన్న ఈ రోజు గమనిస్తే అతను మాట్లాడమే నేను చూడలేదు అనేసి అంటే, ఇక్కడ నైన్కి కరెక్ట్ గా ఒక పాయింట్ మాట్లాడింది. ఇప్పటి వరకు టాస్క్ పర్ఫార్మెన్స్ కూడా చూడాలి కదా, మాట్లాడడం ఒకటే కాదు. అంటే నిన్న గేమ్స్ పెట్టారు, ఈ రోజు గేమ్స్ పెట్టారు, గ్రాండ్ లాంచ్ రోజు ఎపిసోడ్ 1 రోజు గేమ్స్ పెట్టారు. ఈ గేమ్స్ లో కూడా మనం టాస్క్ పర్ఫార్మెన్స్ చూడాలి అనేసి అంది. అంటే అందరినీ ఒకటేలాగా మనం సెలెక్ట్ చేయాలి అనేసి అంది. ఆ పాయింట్ బాగా అనిపించింది. కానీ నిఖిల్ ఏమన్నారంటే తనకి సపోర్ట్ గా మాట్లాడారు, యష్మి గౌడకి సపోర్ట్ గా మాట్లాడారు. శేఖర్ భాష గారు వచ్చేసి ఎల్డర్ అయినప్పటికీ హీ కాంట్ కంట్రోల్, మొత్తం హౌస్ ని కంట్రోల్ చేయలేరు. ఆయనకి కోపం ఎక్కువ, కొంచెం అంత రెస్పాన్సిబిలిటీస్ తీసుకోలేరు, అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోతారు ఆయన ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు, ఏదైనా ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు అని చెప్పి శేఖర్ భాషను పక్కకు తోసిస్తారు. తర్వాత అక్క దగ్గరికి, బేబక్క దగ్గరికి వచ్చేసరికి షీఈ్ నాట్ స్టేబుల్ అండ్ రెస్పాన్సిబిలిటీ కూడా అంత తీసుకోలేరు, కంట్రోల్ చేసి మాట్లాడే విధానం కూడా లేదంటే మార్నింగ్ హౌస్ లో చూసారు కదా కిచెన్ లో, ఆవిడ అంత రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు, ఆవిడ అంత స్టేబుల్ గా ఉండరు, అంటే ఒక పని ఇస్తే ఆ పనికి స్టిక్ ఆన్ అయి ఉండరు అనేసి ఆకను కూడా పక్కకు తోసేస్తారు. ఇన్ బిట్వీన్ శేఖర్ భాష గారు యష్మి మాట్లాడుకుంటున్నారు అనమాట. లివింగ్ రూమ్ లో కూర్చున్నారు కదా, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే యష్మి కూడా అంటది వాళ్ళు చూస్ చేస్తే హ్యాపీ. ఆవిడకి తెలుసు ఆల్రెడీ, ఎందుకంటే అక్కడ నిఖిల్ ఉన్నారు కాబట్టి తననే చీఫ్ గా సెలెక్ట్ చేస్తారని ఆవిడకి ఆల్రెడీ తెలుసు. వాళ్ళు చూస్ చేస్తే హ్యాపీ, చూస్ చేయకపోతే మాత్రం మనం డెఫినెట్ గా అడగాలి అనేసి అంటే ఎస్ అడగాలి, గుడ్ స్పిరిట్. ఎందుకంటే చూస్ చేస్తే హ్యాపీ, చూస్ చేయకపోతే వి షుడ్ ఆస్క్ అని కదా, గుడ్ స్పిరిట్ అనేసి అని. వాళ్ళు అక్కడ కూడా ఆయన కామెడీ చూడండి. నా స్పిరిట్ అయితే ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు స్పిరిట్ ఇంజెక్షన్ చేసేటప్పుడు స్పిరిట్ రాస్తారు కదా, అది నా స్పిరిట్ అనేసి అంటుంది. ఆయన ఎప్పుడు టైం ఉంటే అసలు నిజంగా స్పాంటేనియస్ గా బాగా కామెడీగా మాట్లాడారు శేఖర్ భాష ఈ రోజు ఎపిసోడ్ 1 లో మాత్రం. హోప్ఫుల్లీ మిమ్మల్ని సెలెక్ట్ చేయకూడదు వాళ్ళిద్దరు అనేసి అనుకుంటున్నాను అనేసి అంది. అంటే ఏదో ప్రీ ప్లాన్డ్ గా ఉన్నట్టుంది, ఇది ప్రీ ప్లాన్డ్ ఏం కాదులేండి, వాళ్ళు కూడా అలాగే చేశారు. తర్వాత మళ్ళీ ఒక గేమ్ కండక్ట్ చేశారు, ఏంటంటే థర్డ్ చీఫ్ కోసం నిఖిల్, నైనిక ఎవరైతే చీఫ్ బాధ్యతలకు అర్హులు కారో వాళ్ళ త్రాడులు లాగి వాళ్ళ కళని క్రష్ చేయాలి అని. అంటే ఎవరి కళల్ని క్రష్ చేస్తున్నారో వాళ్ళకి మండేలాగా బిగ్ బాస్ బాగా మాట్లాడారు ఇక్కడ. బిగ్ బాస్ ముందుగా ఎవరి కళని క్రష్ చేస్తున్నారు అని అన్నారు, అంటే వాళ్ళ కోపం వచ్చేలాగా, ఎవరైతే కళల్ని క్రష్ చేస్తున్నారో వాళ్ళ కోపం వచ్చేలాగా బిగ్ బాస్ ఇక్కడ మాట్లాడారు. ఫస్ట్ వెళ్ళి నబిల్ అని చెప్పారు. నబిల్ అడుగుతాడో లేదో తెలియదు కానీ నాగమణి కంట ఎల్లు అడుగు ఎందుకు నీ కళని క్రష్ చేస్తున్నారో ఎల్లు అడుగు అనేసి అంటే నబిల్ వచ్చేసి ఎందుకు అనేసి అడిగితే వాళ్ళ పాయింట్ చెప్పారు. ఏంటంటే 2 days లో నాకు ఎక్కడా నువ్వు సొంతంగా ఇనిషియేట్ తీసుకున్నట్టు అని అనిపించలేదు, నువ్వు హౌస్ ని మెయింటైన్ చేస్తావు, హౌస్ ని మెయింటైన్ చేసే అంత కెపాసిటీ నీ దగ్గర లేదు అనేసి అనిపించింది, సైలెంట్ గా ఉన్నావు, నువ్వు ఎక్కడ రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు అని నాకు అనిపించింది అని నిఖిల్ చెప్తే నబిల్ అంటారు నువ్వే నన్ను మాట్లాడనీయట్లేదు అంటే. మార్నింగ్ ఎందుకు ఇలా అన్నాడంటే నబిల్, మార్నింగ్ డిస్కషన్ జరిగినప్పుడు ఎవరెవరు ఏ వర్క్స్, ఎవరెవరు ఏ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి అని డిస్కషన్ జరిగినప్పుడు నబిల్ మాట్లాడుతుంటే, నబిల్ ఇనిషియేట్ చేస్తుంటే నిఖిల్ నిజంగానే మాట్లాడలేదు. లెట్ మీ టాక్, లెట్ మీ ఫినిష్ అని అన్నట్టే మాట్లాడారు కానీ ఎవరిని మాట్లాడనివ్వలేదు అక్కడ. ఆ నబిల్ ఆ మాట్లాడడం కరెక్టే అనిపించింది. తర్వాత నువ్వు ఇంకా కనిపించాలి, నీ స్ట్రెంగ్స్ ఏంటో బయటికి రావాలి అనేసి తనని పక్కకు పంపించేశారు. తర్వాత నైనిక కూడా చెప్తుంది రెస్పాన్సిబిలిటీ తీసుకునే పర్సన్ కావాలి, కమాండ్ చేసే పర్సన్ కావాలి, నీవు అంతగా కమాండ్ చేయలేదు, నీవు అంతగా రెస్పాన్సిబిలిటీస్ తీసుకోలేదు అని నాకు అనిపించింది ఈ 2 days లో అనేసి అంటే నువ్వు కమాండ్ చేయగలవు అంటే నేను కమాండ్ చేయగలను అనేసి అంది. ఎందుకంటే తను ఆల్రెడీ ఈ రోజు కుకింగ్ బాగానే చేసింది, కుకింగ్ లో హెల్ప్ చేసింది, కిచెన్ లో బాగానే ఉంది, తనకి ఇచ్చిన వర్క్ తను మాత్రం బాగానే చేసింది. అండ్ ఆల్రెడీ 2 games లో టఫ్ ఫైట్ ఇచ్చి ఆవిడ విన్ అయ్యారు కూడా. తర్వాత బేబక్క సెకండ్, నబిల్ తర్వాత బేబక్కని వాళ్ళు ఎలిమినేట్ చేశారు. బేబక్క కళల్ని క్రష్ చేశారు. బేబక్ ఓకే, ఇట్స్ ఓకే,
ఇది అవ్వకపోయినా, మీరు ఇది ఇచ్చినా ఇవ్వకపోయినా నేను నా వర్క్ చేస్తాను, మార్నింగ్ కూడా అలాగే చేశాను నేను అనేసి ఆవిడ వెళ్ళిపోతారు. కానీ అక్కడ ఆర్గ్యూ చేస్తుంటే బాగుండి అనిపించింది, ఎందుకు ఇవ్వలేదు మీరు అని ఆర్గ్యూ చేస్తుంటే బాగుండి అనిపించింది. ఆవిడ ఆర్గ్యూ చేయకుండా సైలెంట్ గా వెళ్ళిపోయి హ్యాట్స్ ఆఫ్ థ్యాంక్ యూ గైస్ అని చెప్పేసి వెళ్ళిపోయారు. తర్వాత వాళ్ళు శేఖర్ భాష గారి కళని క్రష్ చేసి యష్మి గౌడని విన్ చేశారు. శేఖర్ భాష గారు ఎందుకు నన్ను క్రష్ చేశారు అని అడిగారు అనమాట. నా ఫోటోని ఎందుకు క్రష్ చేశారు అని అడిగితే, మీరంత బ్యాలెన్స్ లేదు సార్, మీరు అంత రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం నేను ఇప్పటి వరకు చూడలేదు, అండ్ మీరు హైపర్ అవుతారు, మీకు కోపం వస్తుంది బాగా, మీరు ఎక్కువ కోపపడతారు అనేసి హైపర్ అవుతారు అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి అనేసి అన్నారు. ఆ తర్వాత శేఖర్ భాష గారు క్వశ్చన్ అడిగారు, వీళ్ళు సైలెంట్ కూర్చోకుండా ఈ నిర్ణయం ఎవరిది అని క్వశ్చన్ అడిగితే, ఈ నిర్ణయం యాక్చువల్ గా నిఖిల్ గారిదే, నిఖిల్ గారే ఫస్ట్ ఇనిషియేట్ చేశారు. కానీ నిఖిల్ గారు ఏమంటారంటే, ఇద్దరం కలిసి నిర్ణయం తీసుకున్నాం అనేసి నైన్కి ఏదో చెప్తుంది. ఐ జస్ట్ కేర్ అబౌట్ యూ సార్ అనేసి అంటది. అంటే చీఫ్ అంటే మార్నింగ్ లేచి నైట్ అందరూ పడుకున్న వరకు పడుకోకుండా మెలకుగా ఉండాలి, అదంతా మీకు ఎందుకు అని చెప్పి, ఐ జస్ట్ కేర్ అబౌట్ యువర్ సెల్ఫ్, మీ అదంతా మీకు ఎందుకు సార్ అని చెప్పి మిమ్మల్ని సెలెక్ట్ చేయలేదు అని చెప్తుంది అనమాట నైనిక. తర్వాత బేవక్క మళ్ళీ లేచి వచ్చి, మీరు ఒక డెసిషన్ తీసుకున్నారంటే అది 100% న్యాయం చేస్తారనిపించింది. అంటే బేవక్ని వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ చేశారనమాట, వెళ్ళడుగు నువ్వు అలా లైట్ తీసుకోవడం కరెక్ట్ కాదు అనేసి. అంటే ఆవిడ మళ్ళీ వచ్చి మాట్లాడారు వాళ్ళిద్దరితోటి, మీరు ఏది నిర్ణయం తీసుకున్నా 100% కరెక్టే అనిపించింది, నేను లైఫ్ లో గెలుపు ఓటమిని పాజిటివ్ గా తీసుకుంటాను కాబట్టి నేను వెళ్ళి సైలెంట్ గా కూర్చున్నాను, నాకు ప్రతిదీ ఆర్గ్యూ చేయడం ఇష్టం లేదు అనేసి. అంటే కిరాక్ సీత గారు అంటారు, పాజిటివ్ గా తీసుకోవడం కాదు, వాళ్ళు చెప్పింది కరెక్టే అనేసి అన్నారు, మీరు రైట్ అని అన్నారు, అది రైట్ ఎలా అనిపించింది క్వశ్చన్ చేయండి అనేసి. అంటే నాగమణి కంటే మళ్ళీ మెమరీస్ కి క్రియేట్ చేసుకోవడానికి వచ్చానని అన్నారు, మీరు మెమరీస్ క్రియేట్ చేసుకోవడానికి బిగ్ బాస్ హౌస్ కి రావాల్సిన అవసరం లేదు, పిక్నిక్ కూడా వెళ్ళొచ్చు అని మళ్ళీ ఆయన మధ్యలో ఇంటర్ఫీర్ అయ్యారు. కరెక్టేలే, వాళ్ళ క్వశ్చన్ చేయాలి, నాకు కూడా క్వశ్చన్ చేయాలనిపించింది, వచ్చి మనం సైలెంట్ గా వచ్చి యాక్సెప్ట్ చేసేసి కూర్చోవడం ఎందుకు, తను కూడా చీఫ్ అవ్వాలి కదా, తను క్వశ్చన్ చేయాలి, అంతవరకు వచ్చి సైలెంట్ గా వచ్చి వెనకడిగేసి కూర్చోవడం కరెక్ట్ కాదు, క్వశ్చన్ చేయాలి. తర్వాత నైనిక అంటారు, మీరు ఇన్ఫ్లుయెన్స్ నైనిక ఏమన్నారంటే, మీరు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, మీరు మీ ఒపీనియన్ తోటే ఉండాలి, వాళ్ళందరూ మీరు వెళ్ళి అడగండి అన్న తర్వాత మీరు వచ్చి అడుగుతున్నారు, మీరు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అనేసి. అంటే ఇంక ఈ లోపు బిగ్ బాస్ చీఫ్ గా ఎన్నికైనందుకు మిమ్మల్ని అభినందిస్తున్నారు అని చెప్పి యష్మి గౌడని కంగ్రాచులేట్ చేశారు. ఆ తర్వాత యష్మి గౌడ మాట్లాడే విధానం చూడండి, చాలా కామెడీగా అనిపించింది. తనకే తెలుసు తన గేమ్ ఆడలేదని తెలుసు, అక్కడ నిఖిల్ ఉన్నాడు కాబట్టి తనని సెలెక్ట్ చేశాడు చీఫ్ గాని కూడా తెలుసు, అది మాట్లాడేసింది, క్లియర్ గా మాట్లాడేసింది. అలా మాట్లాడకుండా వేరే విధంగా మాట్లాడుంటే బాగుండు, కానీ ఆవిడ మాత్రం నిఖిల్ ఉన్నాడు కాబట్టి నన్ను సెలెక్ట్ చేశాడని అందరికీ అర్థమయ్యేలా మాట్లాడేశారు. చిన్న చిన్న పాయింట్స్ కూడా మైండ్ లో పెట్టుకొని సెలెక్ట్ చేస్తారని అనుకోలేదు, గేమ్ చూస్తారు అనుకున్నాను, నాకు అసలు హోప్సే లేవు, ఇది ప్యూర్ లక్, గేమ్ ఆడి గెలుచుకుని ఉంటే నేను ఏమైనా డిఫైన్ చేసుకునేదాన్ని అని కరెక్ట్ గా చెప్పేసింది. నిజంగా గేమ్ అంతగా ఆడలేదు, టాప్ 2 టాప్ 3 వరకు కూడా వెళ్ళలేదు, టాప్ 2 వరకు వెళ్ళింది ఫస్ట్ గేమ్ లో నబిల్, నైనిక, శేఖర్ భాష గారు. సెకండ్ గేమ్ లో వచ్చేసి నబిల్, ఆవిడ ఎర్లీ అంత బాగా ఆడలేదు, సెకండ్ గేమ్ లో అయితే అసలు ఆవిడ అంత బాగా ఆడలేదు, ఫస్ట్ గేమ్ లో ఏదో కొంచెమైనా బాగా ఆడారు, కానీ అయినా తనని సెలెక్ట్ చేసినందుకు ప్యూర్ లక్ అంటే ఏంటంటే అక్కడ నిఖిల్ ఉన్నాడు కాబట్టి తనని సెలెక్ట్ చేశారని తను క్లియర్ గా అర్థమైపోయింది. సోనియా ఇంకా అందుకున్నారనమాట, మీరు ఎందుకు చూస్ చేసుకున్నారు అడగాలి, కరెక్ట్ గా అడిగే సోనియా అనిపించింది నాకు, ఎందుకు చూస్ చేసుకున్నారు యష్మి గౌడ్ అని, నబిల్ ఇంతమంది ఉన్నారు కదా ఎందుకు చూస్ చేసుకున్నారు అనేసి. అంటే నబిల్ ఆల్రెడీ బాగా ఆడారు కదా, టఫ్ పోటీ ఇచ్చారు కదా 2 టాస్క్లను, నబిల్ ని సెలెక్ట్ చేసుకోకుండా సోనియాని ఎందుకు యష్మి గౌడని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అనేసి అడిగారు. నబిల్ గేమ్ ఆడారు కరెక్టే, కానీ అంత రెస్పాన్సిబిలిటీస్ తీసుకోలేదు, యష్మి కూడా రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నారు, క్లీన్లీనెస్ గురించి మాట్లాడారు అనేసి. అంటే అవును, తనకి కంఫర్ట్ జోన్ ఉంది అంటే అక్కడ నిఖిల్ ఉన్నారు, తనకి కంఫర్ట్ జోన్ ఉంది కాబట్టి తను మాట్లాడారు, తను ఓన్లీ ఓసిడి క్లీన్లీనెస్ గురించే మాట్లాడారు. అదే నబిల్ అయితే ప్రతిసారి వచ్చి ప్రతి చోట ఏం హెల్ప్ కావాలి అని కూడా అడిగారు అనేసి. అంటే సోనియా, ఎందుకంటే సోనియా కిచెన్ టీమ్ లో ఉన్నారు కాబట్టి కిచెన్ టీమ్ లోనే ఎక్కువ హెల్ప్ అవసరం ఉంటది కాబట్టి అక్కడికి వెళ్ళి అడిగారంట. ఈవిడేమంటున్నారు, నాకేం హెల్ప్ కావాలి అని అడగలేదు, అంటే వాష్రూమ్ లో ఆల్రెడీ 4 మెంబర్స్ ఉన్నప్పుడు ఇంకా హెల్ప్ ఏం అడుగుతారు, తన దగ్గరికి వెళ్ళి యష్మి గౌడ దగ్గరికి వెళ్ళి ఇంకేం హెల్ప్ అడుగుతారో, నా దగ్గరికి రాలేదు కదా అనేసి అంటారు. ఆవిడ మాట్లాడింది వాళ్ళంతా లాజిక్ లెస్ గా అనిపించింది నాకైతే. యష్మి గౌడ మాట్లాడింది చాలా హైపర్ అయిపోయి మాట్లాడారు. అప్పుడు శేఖర్ గారు మధ్యలో లేచి,
మీరు నన్ను ఎందుకు సెలెక్ట్ చేయలేదు అనేసి అంటే హైపర్ అవుతున్నారు అని అంటే, మరి ఇప్పుడు మీకు ఏం కనిపించట్లేదు తనలో యష్మి గౌడలో హైపర్నెస్, మీరు అయినా హైపర్నెస్ చూసి కూడా సెలెక్ట్ చేశారా అనేసి బాగా క్వశ్చన్ చేశారు నిఖిల్ని. అప్పుడు నిఖిల్ ఏమంటారంటే, తను డిఫెండ్ చేస్తుందన్నా, తను హైపర్ అవ్వట్లేదు, వీళ్ళు చెప్పిన పాయింట్ని డిఫెండ్ చేస్తుంది అనేసి అంటున్నారు. అప్పుడు సోనియా వచ్చేసి, తను డిఫెండ్ చేయాలి అనేసి అంటే నేను కూడా రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నాను, నేను కూడా గేమ్ సరిగా ఆడలేకపోయాను, సెకండ్ గేమ్ లో డిఫెండ్ చేసుకోవాలి కానీ నాకు లక్ వల్ల వచ్చింది, నేను విన్ అయ్యాను, ఇలా డిఫెండ్ చేయకూడదు, ఇది నాకు కరెక్ట్ కాదని అనిపిస్తుంది. అది నిజంగానే అది కరెక్ట్ కాదు. ఈ రోజు యష్మి కూడా మాట్లాడింది చాలా లాజిక్ లెస్ అనిపించింది ఇక్కడ. తర్వాత సోనియా అంటారనమాట, యష్మి గౌడ రూలింగ్ అవుట్ పాయింట్ ఏంటి అంటే, సెకండ్ గేమ్ వచ్చినప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకుంటే ఆవిడ వెళ్ళలేదంట. ఎప్పుడు టాస్క్ వచ్చినప్పుడు వాళ్ళు రెడీగా ఉండాలి, మంచి అవుట్ఫిట్ తో రెడీగా ఉండాలి, కానీ ఆవిడ నైట్ వేర్ తోటే ఉన్నారు, ఆవిడ డ్రెస్ చేంజ్ చేసుకోలేదు, మధ్యలో చూద్దాంలే అంత లైట్ తీసుకున్నారు. అయినా కూడా మీరు ఆవిడనే చీఫ్ కింద సెలెక్ట్ చేసుకున్నారు. అందరూ డ్రెస్ వేసుకుని ప్రాపర్ అవుట్ఫిట్ వేసుకుని రెడీగా ఉన్నారు, ఆవిడ రెడీగా లేరు, లైట్ గా ఉన్నా కూడా మీరు ఆవిడనే సెలెక్ట్ చేశారు అని చెప్పి పాయింట్ మాట్లాడారు సోనియా ఇక్కడ. ఇంకా యష్మి కూడా ఇంకా నేను అట్లీస్ట్ సెలెక్ట్ అన్నా అయ్యాను, మీరు అసలు సెలెక్ట్ కూడా అవ్వలేదు కదా అన్నట్టు మాట్లాడారు సోనియా గురించి. మీరు అసలు ఈ ట్రాక్ లోనే లేరు, మీరు అసలు టాస్క్ లిస్ట్ లోనే లేరు, నేను టాస్క్ లిస్ట్ లో ఉన్నాను, నేను అట్లీస్ట్ సెలెక్ట్ అయ్యాను, మీరు అసలు సెలెక్ట్ కూడా అవ్వలేదు కదా అని మాట్లాడితే, ఎవరైనా మాట్లాడొచ్చు, టాస్క్ లిస్ట్ లో లేకపోయినా ఎవరైనా మాట్లాడవచ్చు అని చెప్పి సోనియా దానికి కౌంటర్ ఇచ్చారు. ఇంకా ఆవిడ మాత్రం లాజిక్ లెస్ గా మాట్లాడినట్టు అనిపించింది. ఆవిడ లక్ వల్ల, ఫ్రెండ్షిప్ వల్ల మాత్రమే, లక్ గురించి ఫ్రెండ్షిప్ గురించి మాత్రమే ఆవిడ ఈ రోజు చీఫ్ అయ్యారు. లేకపోతే ఆవిడ నిఖిల్ ప్లేస్ లో వేరే వాళ్ళు ఉండుంటే ఆవిడ చీఫ్ అయ్యేవారు కదా. ఎందుకంటే అదే కరెక్ట్, నబిల్ చీఫ్ అవడం కరెక్ట్. ఎందుకంటే నబిల్ 2 టాస్క్ లో కూడా నైనిక నిఖిల్ తర్వాత బాగా ఆడింది ఎవరంటే నబిల్లే. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. నైనిక కూడా వచ్చి, నబిల్ నా బడ్డీ అయినా నేను నబిల్ని సెలెక్ట్ చేయలేదు, ఇది గేమ్ ఒకటే కాదు, రెస్పాన్సిబిలిటీస్ కూడా తీసుకోవాలి అని ఇంకా నిఖిల్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే నైనిక అని అనిపించింది టు సెలెక్ట్ యష్మి కూడా. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ వకీలా టాక్స్. థ్యాంక్ యూ.